ఒకే పొలంలో వరి, పండ్లు, కూరగాయలు, పూలు ప్రకృతితో కలిసిపోయి సాగు చేస్తే వ్యవసాయం ఎంత అందంగా మారుతుందో చూపిస్తున్నది ఓ కుటుంబం. రసాయనాల రహిత సాగుతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నేల తల్లిని సజీవంగా ఉంచుతూ తక్కువ భూమిలోనే ఆదర్శంగా నిలుస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గంటా పాండురంగారావు కుటుంబం. ఇప్పుడు వారి ప్రకృతి వ్యవసాయ సాగు గురించి వారి ద్వారానే తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కొమరవరం గ్రామానికి చెందిన రైతు గంటా పాండురంగారావు కుటుంబం ప్రకృతిని నమ్ముకుని సాగు చేస్తోంది. తమకున్న 2 ఎకరాల 20 సెంట్ల భూమిని చిన్న వ్యవసాయ అడవిలా మార్చేశారు. 2 ఎకరాల్లో వరి సాగు చేస్తూనే మరో 20 సెంట్లలో అన్ని రకాల పండ్ల మొక్కలను పెంచుతున్నారు. మామిడి, జామ, బొప్పాయి, అరటి, సపోటా వంటి పండ్ల చెట్లు పచ్చదనాన్ని పంచుతున్నాయి. పండ్ల మొక్కల మధ్య ఖాళీ ప్రదేశాన్ని కూడా వదిలిపెట్టకుండా కూరగాయలు, పూలను పండిస్తున్నారు. మాకు 2 ఎకరాల పొలం ఉంది. అందుట్లో దేశీ వెరైటీలు అన్నీ విత్తనాలన్నీ పండిస్తుంటాం. ఇంకో 20 సెంట్లో పళ్ళ రకాలు మొక్కలు అవన్నీ వేసాం. ఒక 50 రకాల దాకా ఉంటాయి. మామిడి రకాలు, ఇంకా మసాలా సరుకులు సంబంధించి, ఇంకా ఫ్రూట్స్, కాస్ట్లీ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆవకాడో అలాంటివి కూడా వేసామన్నమాట అండి. ఆ మామిడిలో అయితే ఒక 13 రకాల దాకా ఉన్నాయండి. మొగల్తూరు బంగినపల్లి, పండూరు మామిడి, చిన్న రసాలు, హిమానా పసంద్, చెరుకు రసం, కొత్తపల్లి కొబ్బరి, పునాస, ఇంకా గోల్డెన్ మ్యాంగో, షుగర్లెస్ మ్యాంగో, థాయిలాండ్ మ్యాంగో, మియాజాకి, ఇంకా మసాలా సరుకులు వచ్చేసరికి బిర్యానీ ఆకు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇలా వేసాము. పళ్ళలో వచ్చేసరికి బ్లూబెర్రీ, బార్బిడోస్ చెర్రీ, విటమిన్ సి ఎక్కువ ఉంటుందండి. అది అంజీరా, ఆవకాడో, వాటర్ యాపిల్స్లో ఏమో 3 రకాలు ఉన్నాయండి. రెడ్, వైట్, ఎల్లో, ఇలా ఈ రకాలన్నీ వేసామన్నమాట. తెల్ల నేరేడు, నల్ల నేరేడు, యాపిల్ అన్నీ ఉన్నాయండి. అరటి కూడా ఉన్నాయండి, 5 రకాలు. జీవామృతము అవన్నీ మొక్కలకి వేస్తాము. ఇంకా మొక్కలకి ఇంకా కాయలు బాగా కాయడానికి కోడిగుడ్డు నిమ్మరసం తయారు చేస్తాం. కోడిగుడ్డు నిమ్మరసం, చేప బెల్లం, పాల ఇంగువ, ఇవన్నీ పుల్లటి మజ్జిగ ఇవన్నీ కలిపి మేము స్ప్రే చేయడం వల్ల ఇంకా ఎక్కువగా మంచిగా కాస్తున్నాయి అన్నమాట కాయలు. మేము 20 సెంట్లు వేసాం. మీరు కనీసం మీ ఇంటి దగ్గర ముందర 1, 2 ఏ మొక్కలు వేసుకున్నా సరే వాటికి మందులు కొట్టకుండా ఇలా పండించుకుని తినడం వల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ సాగులో ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ రసాయన ఎరువులు కనిపించవు, పురుగు మందుల వాసన ఉండదు. సొంతంగా తయారు చేసుకున్న జీవామృతం, ఘన జీవామృతం, వివిధ రకాల కషాయాలను ఉపయోగిస్తూ ప్రకృతి విధానంలోనే పంటలను కాపాడుతున్నారు. దీంతో నేల సారం పెరుగుతూ ఉండగా పంట దిగుబడులు కూడా నాణ్యంగా వస్తున్నాయని రైతు కుటుంబం చెప్తోంది. పూర్వం అయితే ఎరువులతోటి మేము ఎక్కువ పెంట, ఇప్పుడు ఈ సేలుకి ఆవులతోటి ఉన్న పెంట వేస్తామండి. ఇదివరకు ప్రకృతి వ్యవసాయం చేశాక నవరత్నాలు వేసిన దాని మీద అన్నీ కూడా ఈ మా రైతు కూడా పెరిగినవి ఉన్నాయని ఫోటోలు తీసి ఆఫీసర్లు అది వచ్చి చూస్తాం, అన్నీ చూసి చాలా బాగా చేశారని కూడా చెప్పుకొచ్చారండి. చాలా బాగుంది. ఇదివరకు ఇదే దాంట్లోనండి ఎరువు వేసింది, ఎరువు వేయింది కూడా పండించామండి. ఆ తాళ్ళగా సగాన్ని నుంచి వచ్చి సగాన్ని నుంచి ఇటు పెంచామండి. అదేమేయకండి ఈ వేసిన తర్వాత 52 బస్తాలు పండిందండి. ఎకరం 52 బస్తాలు పండింది. ఏమో మామూలుగా 1 రకాలు పెట్టారండి. హ్యాపీగా ఉంటుందండి. వచ్చి మొక్కల కాడగా కలుపు తీస్తున్నా, చిన్న కంచెపు కూర్చుని సూపుతోటి ఇట్లా నీళ్ళు పెడతాం, చాలా బాగానే ఉంటుందండి. రసాయనాలపై ఆధారపడకుండా ప్రకృతిని నమ్ముకుని సాగు చేస్తే వ్యవసాయం ఆరోగ్యానికి, ఆదాయానికి రెండింటికి మేలు చేస్తుందని ఈ రైతు కుటుంబం నిరూపిస్తోంది. చిన్న భూమిలోనే మిశ్రమ పంటల సాగుతో ఆదర్శంగా నిలుస్తున్న ఈ కుటుంబం తోటి రైతులకు ఆదర్శం.